ఏ విధంగా చూస్తుంది? సార్ అయితే ఈరోజు మన చర్చ మొదట్లోనే కోటేశ్వరరావు సార్ ఒక మంచి మాట చెప్పారు. సార్ మాట్లాడి ఎత్తుకోవడమే మన్ కీ బాత్ అన్న. మనకి సార్ అది మన్ కీ బాత్ అని సార్ చెప్పారు. అది మన్ కీ బాత్ కాదు, మన్ కీ బాత్ అయిపోయింది ఈరోజు. మీకు అర్థమైంది కదా? అవును. అది మన్ కీ బాత్ అయిపోయింది కాదు, అది మన్ కీ బాత్ అయిపోయింది. అంటే ఇది జోక్ అయిపోయింది. అంటే దేశంలో ప్రజలు మేము ఏం చెప్తే అది వింటారు, ఏం మాట్లాడినా యాక్సెప్ట్ చేస్తారు అనడంలా ప్రజలను మంకీలాగా చేసేసారు. అంటే గతంలో చప్పట్లు కొట్టమండి కొట్టారు, అంతే. కంచం కొట్టమండి కంచం కొట్టారు. కొట్టమంటే కొట్టారు. అంటే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అడ్మినిస్ట్రేటర్లు, బిజినెస్ చేసేటువంటి అనేకమైనటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళు కూడా కంచాలు తీసుకొచ్చి కొట్టిరు. అంటే చాలా, అంటే ఈ మాట అనొచ్చలో నాకు తెలియదు. చాలా మోడీ గారికి ఒక విలువ ఇచ్చామండి అక్కడ. నేను ఏమంటున్నా, ఆయన చెప్పిన ఒక మంచి మాటకి విలువ ఇచ్చాం. 4th 5th క్లాస్ అంటే ఆ మైండ్ సెట్ లో ఉన్నటువంటి వాళ్ళు చేసే పనులని హై, అంటే సమాజంలో అత్యంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న కూడా చేసారు. సో ఇప్పుడు ఏమైందంటే మన్ కీ బాత్ కాస్త మంకీ బాత్ అయిపోయింది. సో ఈరోజు దేశంలో కావాల్సినటువంటిది మన్ కీ బాత్ బోల్నే వాళ్ళే నై సార్, సున్నే వాళ్ళ చెప్పేటోడు మస్తు మంది అయిపోయారు. ఈ రోజు దేశ ప్రధానమంత్రిగా కావాల్సింది బోల్నే వాళ్ళ నై, సున్నే వాళ్ళ. సో ఆ దేశ ప్రజల యొక్క ఆర్తనాదాలు, ఆత్మఘోషలు వినేవాడు ఈరోజు కావాలి. అయితే ఈరోజు దేశంలో ఏమైపోయిందంటే అనేకమైనటువంటి పరిస్థితులలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక దేశంలో చట్టాలు మారిపోయినాయి. ఇంతకుముందు ఐపీసీ అంటుండే సెక్షన్లు, ఇప్పుడు బిఎన్ఎస్ అంటున్నాము. ఈ బిఎన్ఎస్ వచ్చిన తర్వాత ఓయో రూమ్లు ఎక్కువైపోయినాయి, విచ్చలవిడితనం ఎక్కువైపోయింది, ఎవరు భార్య ఎవరు భర్త అనే సంబంధం లేకుండా అయిపోయింది, ఎవరెవరితోనైనా కలిసి ఉండొచ్చు. ఏమన్నంటే ఎస్ మేము మ్యూచువల్గా అండర్స్టాండింగ్లో ఉన్నామంటే సరిపోతుంది, సింగిల్ డైలాగ్తో 21 సంవత్సరాలు అంటే మేజర్ అయిపోతే చాలు, ఆధార్ కార్డు ఇస్తే ఓయో హోటల్స్లో నీకు రూమ్లు ఇచ్చేస్తున్నారు. అది ఎవరెవరితో ఉంటారో మనకు తెలుస్తలేదు. అండ్ తర్వాత అంటే సెక్షువల్ డిఫరెన్సెస్ ఏం లేదు, మేల్ అండ్ మేల్ కలిసి ఉండొచ్చు, ఫీమేల్ కలిసి ఉండొచ్చు. తర్వాత కంప్లీట్గా దేశంలో బీజేపీ పార్టీకి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులు, కీలకమైనటువంటి బాధ్యతల పదవి విరమణ తర్వాత దీని ద్వారా రాష్ట్రంలో అనుచితమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేయడంతో పాటు కృత్రిమమైనటువంటి రాజకీయ పరిస్థితులను క్రియేట్ చేసి దాని వెనుక బీజేపీ పార్టీ అరాజకీయం చేయడం అనేది బాగా బీజేపీ పార్టీ అలవాటు చేసుకున్నది. ఎట్లా, ఇక్కడ మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో తమిళసాయి గారు గవర్నర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని అంటే ఒక ఫైల్ ముందుకెళ్తే వెంటనే వెనక్కి వచ్చేస్తుంది. అది గవర్నర్ గారు చదివినరా లేదా, అసలు కనీసం ఆ ముందు మాట దానిపైన చూసినరా కూడా తెలియదు. ఎంత ఫాస్ట్గా పంపిస్తారో అంత డబల్ ఫాస్ట్గా వెనకకు వచ్చేస్తుండే. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో మేడం చెప్పకపోతుండే అప్పుడు. దానివల్ల అనేకమైనటువంటి రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఏర్పడినాయి. దానిలో 2 ఎమ్మెల్సీలు చాలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళు కోర్టుకు పోవాల్సిన పరిస్థితికి వచ్చింది. సో అంటే నేను పార్టీలకు అతీతంగా దాసోజు శ్రవణన్న లాంటి వాళ్ళు నిజంగా వాళ్ళు ఉద్యమంలో పనిచేసారు. సో అట్లాంటి వాళ్ళని కూడా గవర్నర్ గా ఉన్నటువంటి తమిళసాయి గారు రిజెక్ట్ చేయడము అది ఏం సాంప్రదాయమో నాకు అర్థం కాలేదు ఆ రోజు. అట్లాగే నిన్న మొన్న తమిళనాడు విజయ్ గారు ఈ 40 సీట్లు దూరంగా ఉన్నటువంటి మహారాష్ట్రకు సంబంధించిన ఫడ్నవీస్ గారిని ఆహ్వానిస్తారు గవర్నమెంట్ ఫామ్ చేసి బల పరీక్ష చేసుకోవడానికి. కేవలము నాకు తెలిసి 5 నుంచి 7 సీట్లు, 108 ఆయనకే వచ్చినాయి. 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది. ఇంకేముంది, 5 నుంచి 7 సీట్లు, 5 నుంచి అంటే ఒకటి పైన వాళ్ళకు డబల్ ఉంది కాబట్టి 5 to 7 సీట్స్ ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించరు. దానికి అనేకమైనటువంటి కొరీలు పెడతారు. మ్యాజిక్ ఫిగర్ అనే లాజిక్ గుర్తొస్తుంది, చట్టం గుర్తొస్తుంది, బల నిరూపణ చేయమంటది. సో ఇదంతా ఏందనేది నాకు అర్థం కాలేదు. అయితే దీనిపైన కొంత లోతైన విశ్లేషణగా మోదీ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన మాట్లాడే స్పీచ్ ఎత్తుకోవడంతోనే నేను నిజంగా చెప్తున్నా సార్, నేనేమనుకున్నా తెలుసా, 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి, బీజేపీ పార్టీ 3 రాష్ట్రాల్లో విజయించింది సార్. సౌత్లో కేరళ అండ్ తమిళనాడు రాష్ట్రాలంటే అవి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో అక్కడ కేరళలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, తమిళనాడులో డిఎంకే ఒక రకంగా డిఎంకే విజయం సాధించినట్టే. సో విజయ్ గారి గెలుపు ఇవి ఇక్కడ ఎక్సెప్షన్లో తీసుకుంటే 3 రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఇక్కడికి మోదీ గారు వస్తున్నారంటే ఒక రకమైనటువంటి జాగ్రత్తకు నేను తీసుకోవాలని నేను కూడా అనుకున్నా పార్టీగా, కాంగ్రెస్ పార్టీ.
కానీ ఆయన వచ్చిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళకు ధైర్యం వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే విపరీతమైనటువంటి ధైర్యం వచ్చింది సార్. ఎందుకు చెప్పాలన్నా, రానున్న రోజుల్లో అధికారంలోకి తెలంగాణలో కాదు కేంద్రంలో కూడా రారు వీళ్ళు అని చెప్పేసి ఒక కంక్లూజన్కి వచ్చేసిన నేనైతే. ఎందుకు చెప్పాలన్నా, వీళ్ళు ఆయన మోదీ గారు రావడంతో ఎత్తుకోవడంతో బంగారం కొనొద్దు, చాలా జాగ్రత్తగా వాడండి ఇవన్నీ ఎత్తుకున్నాడు. ఎందుకు అసలు ఈ బంగారం పైన ఏంటి అని కొంత రీసెర్చ్లకు పోతే మన దేశంలో అత్యధికంగా మేజర్గా గోల్డ్ వ్యాపారము లేదంటే ఈ వ్యాపారాలు చేసేటోళ్ళు మేజర్గా కేరళ తమిళనాడులో ఉంటారు, అంటే సౌత్లోనే ఉంటారు. అంటే కేవలం రాజకీయాల తమిళనాడు కేరళలో వచ్చిన ఫలితాల నేపథ్యంలోనే ఇట్లాంటివి ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్న అనుమానాలు ఎందుకు కలగకూడదు నాకు. నేను స్టేట్మెంట్ ఇస్తలేను, అది మీ సొంత అభిప్రాయం, అది స్టేట్మెంట్ ఇస్తలేను, నా అనుమానం చెప్తున్నా. ఒకవేళ కేరళలో తమిళనాడులో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింటే బంగారం కొనండి, నిల్వలు పెంచుకోండి, బంగారం అనేది ఒక అసెట్, మీరు ఇప్పుడు బంగారం కొనుక్కుంటే మీకు డబ్బులు అవసరమైనప్పుడు మీరు బంగారం తాకట్టు పెట్టి మళ్ళీ డబ్బులు తెచ్చుకోవచ్చు అని ఇట్లాంటి లాజిక్ చెప్పేటోళ్ళేమో. సో అత్యధికంగా బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మలబార్ గోల్డ్ కానీ, జాయ్ అల్కాస్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, జిఆర్టీ జ్యువెలర్స్, స్వర్ణ స్టోర్స్, ఇట్లాంటి వాళ్ళందరూ అంటే అతిపెద్ద లార్జెస్ట్ స్కేల్ వీళ్ళు బంగారం వ్యాపారంలో వీళ్ళది లార్జెస్ట్ పార్ట్. లలిత జ్యువెలర్ కూడా అక్కడ, అదే లలిత జ్యువెలర్స్, వీళ్ళందరూ లార్జెస్ట్ పార్ట్. వీళ్ళందరూ కూడా తమిళనాడు కేరళ రాష్ట్రాల నుంచి రావడం వల్లనే అక్కడ బీజేపీకి దుష్ఫలితాలు రావడం వల్ల వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బ కొట్టడం వల్ల సౌత్ లో ఉన్నటువంటి వ్యాపారస్తుల ఆర్థిక మూలాలపైనే దెబ్బ కొట్టడానికి నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద స్కెచ్ చేసినారేమో అని అనిపిస్తుంది. ఈ ముక్కలు అంతర్థం ఉంది ఏంటి? ఎందుకు ఉండకూడదు అని అంటున్నా నేను. అంతే కదా, ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు ఎలక్షన్స్ లో గుజరాత్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేటోళ్ళు ఎవరు? అవును, మీరు అన్నది అంటే ఈ పాయింట్ ని మనం ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు అని అడుగుతున్నా. సో నేను ఏమంటున్నా అంటే, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా బీజేపీ పార్టీ ప్రప్రథమంగా చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, భాయో బెహనో మన హిందుత్వం అంతా ప్రమాదంలో ఉంది అని నెత్తి నోరు కొట్టుకుంటే బట్టలు చింపుకుంటారు. ఏం ప్రమాదంలో ఉంది చెప్పండి సార్, ఆ ప్రమాదం ఏందో చెప్పండి, మేము కూడా కట్టే పట్టుకొని మీ పక్కన నిలబడతామంటే ఆ ప్రమాదం పేరు చెప్పారు. ఆ ప్రమాదం పేరు చెప్పారు. గట్టిగా మాట్లాడితే ఇక సైన్యాన్ని చూపిస్తారు, లేదంటే ఇక మత మార్పిడ్లు అంటారు, ఇంకా పోతే రోహింగ్యాలు అంటారు. అంతేగాని రోహింగ్యాల వల్ల వీళ్ళకి వచ్చినటువంటి ప్రమాదం ఏ రకంగా ఉంది, ఎట్లా ఉంది, అసలు రోహింగ్యాల పరిస్థితి ఏంటి, ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు, ఎక్కడెక్కడ రోహింగ్యాలు ఉన్నారు చెప్పండి. ఆ విషయంలో మాత్రం నేను కూడా అంటే బీజేపీ చెప్తానని కాదు కానీ నేను దేశ ప్రధానిగా తను తీసుకున్న నిర్ణయం నేను కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటారా, అక్రమ చొరబాటుదారులను రేపొద్దున పెను ప్రమాదం నేనేమంటున్నా, వేరే దేశం వాళ్ళు అక్రమంగా మన దేశంలో రోహింగ్యాలనే కాదు అమెరికా వాడు అమెరికా ఉండొచ్చు, జర్మన్ ఉండొచ్చు, ఇటలీ ఉండొచ్చు, వాడు ఎవడని ఉండొచ్చు, అక్రమంగా మన దేశంలో ఉండడాన్ని ఎవడు సహించాడు. కానీ వీళ్ళ పాత్ర ఏంటి, వీళ్ళు ఎవరు, అసలు రోహింగ్యాలు అంటే ఎవరు అది డిఫైన్ చేయరు. మొన్న వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేసారు. సో తీసేసిన వాళ్ళందరూ రోహింగ్యాలేనా, లేదా రోహింగ్యాలై మాత్రమే మీరు తీసేసిరా అన్న ప్రశ్నకు ఈ రోజు వరకు ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. అక్రమ చొరబాటుదారులు అన్న నెపంతో తీసేశారు. అంతే, అక్రమ చొరబాటుదారుడు అంటే నీ పేరు ఏంటంటే నా పేరు ఇస్మాయిల్ సార్ అంటే అయిపోయాడు రోహింగ్యా అనేసి, నా పేరు అబ్దుల్ అంటే రోహింగ్యా అనేసి, స్థానికుడైనా తీసేశారు. కాదని ఎందుకు అనకూడదు అంటున్నా, కాదని అనకూడదు. మీరు ఏ నేపథ్యంలో తీసిండ్రు, దానికి ఏమైనా వివరణ మీరు ఎక్కడన్నా చెప్పిండ్రా అంటే ఇక్కడ లేదు. సింపుల్ తీసేసిన ఓట్లని రోహింగ్యాలు అనేసారు. సో అందుకే నా ప్రశ్న ఏంది, మీరు తీసేసిన వాళ్ళే రోహింగ్యాలా, లేకపోతే రోహింగ్యాలను మాత్రమే మీరు తీసేసినారు? ప్రశ్న సింపుల్ ఉంది, దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు. అయితే ఈరోజు దేశ ప్రధానమంత్రి వచ్చి చెప్పగానే బీజేపీ పార్టీ వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఏమైంది దేశానికి పెద్ద మనిషి, కుటుంబానికి మన దేశం అంతా ఒక ఆయన తండ్రి లాంటి వాళ్ళు, కొంచెం జాగ్రత్తలు చెప్పిండు, ఏమైంది సార్, విదేశ పర్యటనలు చేయొద్దు అంటే నేనున్నా సార్. నేను పుట్టి పెరిగి బాగా చదువుకున్నాక మా అమ్మకు ఈ ఫోన్ ఇస్తే ఎర్ర బటన్ పచ్చ బటన్ మాత్రమే తెలుసు, ఆమెకి ఏం తెలియదు. సో ఆమె జీవితంలో తను పెళ్లి చేసుకొని మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఇంతవరకు ఆమె సైకిల్ ఎక్కింది, స్కూటర్ ఎక్కింది, బస్ ఎక్కింది, ట్రైన్ ఎక్కింది. ఇక మేము చదువుకున్నాక కార్లు ఉంటే కార్లు ఎక్కింది. ఇప్పుడు మేము కొంత చదువుకొని కొంత స్థిరపడి కొన్ని పైసలు సంపాదించాం. ఇప్పుడు మా అమ్మను ఫ్లైట్ ఎక్కియాలని మాకు ఉండదా, విదేశం చూపెట్టాలని మాకు ఉండదా? సో ఇప్పుడు మీరేమంటున్నారు, మీరు ఫ్లైట్ ఎక్కేయాలంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ పోండి అని అంటున్నారు, మీరు బీచ్ చూడాలంటే వైజాగ్ పోండి అంటున్నారు. అంతేగాని మాల్దీవ్స్ కి పోవద్దు, మీరు మాత్రం మాల్దీవ్స్ కి అంటే మరి
ఇప్పుడు మాల్దీవ్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరు? నరేంద్ర మోడీ గారు కదా. మాల్దీవ్స్ ని ఎక్స్ప్లోర్ చేసి ఆడ పోయి ఫోటోలు తీసి ఆడ కాగితాలు ఎత్తి ఇదంతా ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు ఎవరు? ఈయననే కదా. సో ఏంటంటే మీకు అవసరం ఉంటేనేమో ఇట్లా ప్రమోట్ చేస్తారు, లేకపోతేనేమో ఇట్లా ప్రమోట్ చేస్తారు. అంటే ఖర్చులు తగ్గించుకోండి అంటే ఏమైనా తప్పేముందంటే? ఖర్చులు తగ్గించుకోమని నువ్వు చెప్పకూడదు, నీ హోదా చెప్పకూడదు అంటున్నా నేను. ఎందుకంటే నువ్వు ఒక ప్రధానమంత్రివి. దేశంలో గతంలో సార్ మనం ఈ రోజు టీవీ మన టీవీ అని ఎందుకంటాము టెలివిజన్ కాదు, పివి నరసింహారావు గారు టీవీ మన టీవీ అని ఎందుకు మన దేశానికి మన రాష్ట్రానికి ఒక గౌరవం ఎందుకంటాం మనము? ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలతోని అతలాకుతలం అయిపోయి ఏం చేయాలో తెలియక రిసెషన్ వచ్చిన సమయంలో పివి నరసింహారావు నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం వల్ల, వారు తీసుకొచ్చిన సంస్కరణ వల్ల ఈరోజు దేశం నిలబడి ఉంది. ఈ రోజు కూడా మంచి ఆర్థికవేత్త కదా. సో ఇట్లాంటి సంస్కరణలు మీరు ఏం తీసుకొచ్చారు? మేము చెప్తాం, మేము లిబరైజేషన్ తీసుకొచ్చినాం, ప్రైవేటీకరణ తీసుకొచ్చినాం, గ్లోబలైజేషన్ తెచ్చినాం, రూపాయి విలువ మారకంలో సర్దుబాటు చేసినాం, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ లా అనేకమైన మార్పులు తీసుకొచ్చినాం, పన్ను సంస్కరణలు తెచ్చినాం, ఇవన్నీ తీసుకొని వచ్చినాం. మీరేం తీసుకొచ్చారో చెప్పండి. సో మీరు అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయి ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి మీరు పొదుపు చేయండి, గోల్డ్ కొనకండి, నూనె తినకండి. నూనె తినొద్దా నువ్వు చెప్పాలి నా ప్రధానమంత్రిగా. ఏ ఆర్ఎంపీ డాక్టర్ నర్సు దగ్గర సార్ దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పుండొచ్చు సార్. అవును సార్, దానికి ప్రధానమంత్రి కావాలన్నా. నర్సు దగ్గర అసిస్టెంట్ చేసేటోడు కూడా ఇట్లా గుండె ఇట్లా ఛాతీలో నొప్పి ఉంది, బాగా ఇదైతుందంటే సార్ ఆయిల్ తక్కువ తినండి సార్ అంటారు. అరే దానికి నువ్వు ప్రధానమంత్రి వచ్చి చెప్పాలని ఆయిల్ తక్కువ ధరలు పెరగబోతున్నాయి, తగ్గించుకోండి. వంట నూనె సార్, ఏదైనా కానీ సార్ ఆయిలే కదా. అదే అంటున్నా నేను. వంట నూనెలా ఆయిల్ ఎంత తినాలో కూడా మీరే చెప్తారా? ఇన్నాళ్ళు ఏంది ఏం తినాలో మీరు చెప్పారు, ఎంత తినాలో మీరు చెప్పారు, ఇప్పుడు ఏం తినాలో మీరు చెప్తున్నారు. అంటే కొన్ని రోజులు అయిన తర్వాత కాపురం సంసారాలు ఎట్లా చేయాలో కూడా మీరే చెప్తారా? ఆల్రెడీ చెప్పారు కదా, ఒకళ్ళే కనండి. ఏంది ఇది మరి? సో ఇదంతా ఏంది అంటే ఇవన్నీ కూడా ఫెయిల్యూర్కి నిదర్శనము. ఈ ఫెయిల్యూర్స్ అన్నిటి తర్వాత హైదరాబాద్ నడిబొడ్డు పైన నిలబడి మాట్లాడిన తర్వాత ఈ రోజు మనందరం చెప్పాల్సినటువంటి అతిపెద్ద విషయం ఏంటో తెలుసా సార్? ఈరోజు భారతదేశము అతిపెద్ద హ్యాష్ ట్యాగ్ని నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. బివేర్ మోడీ ఇస్ దేర్, బై బై బీజేపీ, గుడ్ బై మోడీ అని చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. మళ్ళీ చెప్తున్నా, బివేర్ మోడీ ఇస్ దేర్, బై బై మోడీ, గుడ్ బై బీజేపీ. ఇది చెప్పాలి మనం ఈ దేశంలో. అప్పుడే అటువంటి పరిస్థితులు వచ్చినాయి అంటారు. ఆల్రెడీ వచ్చేసినాయి. అందుకే నేను బాగా ధైర్యంకి వచ్చేసిన. ఏంటి, రానున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత 2029లో ఏం చేసినా తలకిందులు తపస్సు చేసినా కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పడానికి మొన్న మోదీ గారు మాట్లాడినటువంటి అంశాలే చాలా నిదర్శనంగా కనిపించినాయి. ఒక మాట సార్, ఆయన ఏదో డాలర్ రేటు గురించి మాట్లాడుతున్నారు. డాలర్ రేటు మనకు 1980లో సార్, 1980లో 6.61 ఉండే. 6.61 ఉన్నదాన్ని 1990లో ఎంత అయింది తెలుసా? ఒకటేసారి 17.01 అయింది, అంటే డబల్ అయింది. 1990లో మన దేశ ప్రధానమంత్రి ఎవరు తెలుసు కదా మనకు? జనతాదళ్ పార్టీ నుంచి ఉన్నటువంటి విపి సింగ్, చంద్రశేఖర్ గారు, వీళ్ళిద్దరు కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. తర్వాత అమాంతం 17.01 ఉన్నటువంటి డాలర్ రేటు 2000 సంవత్సరంలో, అంటే డౌన్ ద 10 years 1990 నుంచి 2000 వచ్చేసరికి అమాంతం 44.31కి పెరిగిపోయింది. మనకు 2000 సంవత్సరంలో ప్రధానమంత్రి ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో ఈ దేశంలో డాలర్ రేటు మారకం విలువ ఘోరంగా పెరిగిపోవడానికి మొదటి నుంచి బీజేపీ పార్టీయే కారణం. వీటన్నిట్లో కూడా 64 రూపాయలకు ఆ రోజు కనుక 2004 నుంచి 2014 కాలంలో మన్మోహన్ సింగ్ గారు గారి ప్రధానమంత్రిగా లేకపోయింటే ఆ రోజే 94-95కి వస్తుంటే ఈ రోజుకు 150 రూపాయలకు డాలర్ వచ్చి కూడా ఆశ్చర్యం లేకుంటుండే. మన్మోహన్ సింగ్ గారు ఉండడం బట్టే అది 64 రూపాయల కాడ ఆగింది. ఆగిన దాన్ని ఓ పెద్ద భూతద్దంలో పెట్టి చూపించారు. ఈ రోజు చెప్పండి అంటే పొదుపు చేసుకోండి అంటారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పింది కూడా గదే కదా, పొదుపుగా ఉండండి, పిచ్చల విడిగా. గ్యాస్ ఛార్జీలు మీ హయాంలో పెరిగితే ఎడ్ల బండి మీద స్మృతి ఇరానీ గారు గ్యాస్ బండిని తీసుకొచ్చి ముందర పెట్టి నడి రోడ్డు మీద కూర్చున్నారు. నేను ఈరోజు మా మహిళా కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఈ వేదిక పైన సూచన చేస్తున్నా, ఆ రోజు ఎట్లయితే సిలిండర్ పెట్టుకొని చేసిండ్రో ఈ రోజు రాండి మహిళా కాంగ్రెస్, మేము కూడా మీ వెనకాల. ముందు మీరు బాధ్యత తీసుకోండి మహిళా కాంగ్రెస్, మీ వెనకాల మేము ఉంటాం. మీకు దెబ్బలు మిమ్మల్ని కొట్టడానికి కోసం మేము దెబ్బలు తింటాం. ఆ దెబ్బలు మహిళా కాంగ్రెస్ వాళ్ళు కూడా సిలిండర్ ని, ఫ్యూయల్ ఇవన్నీ తీసుకెళ్లి నరేంద్ర మోడీ ఇంటి ముందర కూర్చోవాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రధాన ప్రతిపక్ష
పార్టీలు అన్నీ కూడా కలిసి రావాలి. అక్కడ మీరు బివేర్ మోడీ ఇస్ దేర్ అనే నినాదం చెప్తూ బాయ్ బాయ్ మోడీ, గుడ్ బై బీజేపీ అని చెప్పాల్సిన అవసరం ఈ దేశంలో ప్రప్రథమంగా ఉందన్న విషయాన్ని మనం గుర్తించాలి సార్. రైట్ మారయ్య గారు, సరే వాళ్ళ పార్టీలకు సంబంధించి చెప్పారు, మీరు మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, ఎందుకంటే దేశ